నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో. ఆ ఛానల్ పేరు వచ్చి స్టోరీ ఆఫ్ ట్రైబ్స్. స్టోరీ ఆఫ్ ట్రైబ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అక్కడ ట్రైబల్ బెల్ట్లో ప్రజల తరపున ప్రజల జీవన ప్రమాణాలు ఎలాగ ఉన్నాయి, అక్కడ మావోయిస్టుల పరిస్థితి ఏంటి, తర్వాత మైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ ఎలా జరుగుతుంది, ఈ అంశాల మీద ఈ వీడియోలు చేస్తూ ఉంటుంది ఈ ఛానల్. ఇందులో నిన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి వీడియో చేశారు. ముఖ్యంగా అబ్బాయి వీడియో పాపులర్ అయింది. అబ్బాయి ఏడుస్తున్నాడు. అంటే ట్రైబల్ అబ్బాయి మాట్లాడుతూ వీడియో పెట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తూ చూపిస్తున్నాడు. వెనకాల వందలాది వేలాది మంది ట్రైబల్ పీపుల్ పరుగులెత్తున్నారు, పోలీసులు ఉన్నారు, జేసీబీలు దిగాయి. అక్కడ వరి పంట అంతా కూడా చూపించారు వీడియోలో. వరి పంట, తర్వాత కందులు, ఇట్లాంటి పంటలు ఉన్నాయి. కేసరి పప్పు అంటారు కదా, కేసరి పప్పు, ఇదంతా కూడా పంటలంతా కూడా జేసీబీలు వచ్చి తొక్కేసిన ఇది కనిపిస్తున్నాయి. దాంట్లో అబ్బాయి ఏడుస్తూ మా గ్రామాల్లో మా పంటలన్నీ నాశనం చేసేసారు, మేమేం చేసాము, మేము మామూలుగా బతుకుతున్నాము, మావోయిస్టులను చంపేసిన తర్వాత మా గ్రామాల మీద ఎలా చేస్తున్నారు చూడండి, ఇదంతా కూడా అదానీ కోసమే జరుగుతుంది, అదానీ కంపెనీ, కోల్ కంపెనీ కోసమే ఇదంతా జరుగుతుందని అబ్బాయి చెప్తున్నాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది. దీని మీద నేషనల్ మీడియా కూడా స్పందిస్తూ ఉంది. అంటే హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ హిడ్మా వచ్చి పువ్వర్తి అనే గ్రామం, ఆ పువ్వర్తి పరిధిలో అనేక పారాలు అంటారు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి వ్యవసాయం అనేది, అంతకుముందు స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అనేవాళ్ళు, అంటే పొడు వ్యవసాయం అంటారు తెలుగులో. అంటే కొన్నిటిని చెట్లను అవన్నీ క్లియర్ చేసి వాటిని కాల్చి అక్కడ విత్తనాలు నాటేవాళ్ళు. అది కాకుండా రెగ్యులర్గా మైదాన ప్రాంతంలో ఎట్లాగైతే వ్యవసాయం చేస్తారో ఆ పద్ధతుల్ని మావోయిస్టులు వాళ్ళకి అలవాటు చేశారు. దానికోసం అవసరమైన చిన్న చిన్న చెరువుల్ని, కాలువల్ని, కుంటల్ని వీళ్ళు తవ్వించి వీళ్ళకి మోడర్న్ వ్యవసాయ పద్ధతుల్ని మావోయిస్టులు నేర్పించారు. దాంతో అక్కడ కూడా వరి, కందులు, లేకపోతే పెసర, ఇట్లాంటి పంటలు అక్కడ పండిస్తున్నారు. వాళ్ళ ఆహార అవసరాలకి సరిపోయినాక మిగిలి ఉంటే వాటిని కూడా మార్కెట్లకు కూడా తరలిస్తున్నారు. ఇదంతా కూడా మావోయిస్టులు వాళ్ళకి అర్థం చేయించారు. అందులో కొంతమంది పిల్లలు చదువుకున్నారు, వీళ్ళు కూడా చదువు చెప్పారు. అగ్రికల్చర్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ని ఎలా మార్కెట్ చేయాలి, ఇవన్నీ కూడా మావోయిస్టులు వాళ్ళకి నేర్పించారు. దాంతో పంటల స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అదానీ అనే కాదు, వేదాంత, అదానీ, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. దాని మీద సపరేట్ నేను వీడియో కూడా చేశాను. ఇక్కడ ఏంటంటే బాక్సైటు, జింకు, ఐరను, కోళ్ళు ఇవి ప్రధానంగా అక్కడ ఉంటాయన్నమాట. ఇందులో ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో, అంటే హిడ్మాని నవంబర్ 18 తర్వాత 18 చంపేసిన తర్వాత అక్కడ మావోయిస్టులు చాలామంది కూడా సరెండర్ అయిపోయినారు. మొత్తం బస్తర్ రీజియన్లో 7 జిల్లాలు ఉంటాయి. ఆ బస్తర్ రీజియన్ 7 జిల్లాల్లో చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. మావోయిస్టులు ఉన్నవాళ్ళు కూడా సరెండర్ అయిపోయినారు. ముఖ్యంగా ఎంఎంసీ అంటారు, అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీకి సంబంధించిన అనంత్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు రామ్దేర్ కానీ, ఇలాంటి చాలామంది వచ్చి సరెండర్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మావోయిస్టులు అనేవాళ్ళు లేరు కాబట్టి యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. ఇటు స్టేట్ గవర్నమెంట్ తరపున కంపెనీస్ వాటికి అమలు చేసే ఎండిఓ అంటారు, అంటే మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్, ఎండిఓ రోల్ అంటారు. ఈ అదానీ కూడా ఎండిఓ రోల్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ సంఘటన జరిగిన ఏరియాలో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ చేపట్టింది. ఆ సంస్థ తరపున ఎండిఓగా అదానీ ఉంటున్నాడు. అంటే ఇందాక చెప్పినట్టుగా మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ రోల్లో ఆ కంపెనీ తరఫున పనిచేస్తున్నారు. మామూలుగా అయితే మనకి మొత్తం ఎలక్ట్రిసిటీ, ఇండియన్ ఎలక్ట్రిసిటీలో 70% కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీనే మనకి సప్లై అవుతుంది. అందువల్ల ఈ ఏరియాలో ఎక్కువ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే మన ఇండియాలో దాదాపు సంవత్సరానికి 80 కోట్ల టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు 150 కోట్ల టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయాలని 2030 నాటికి టార్గెట్ పెట్టుకుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మన అవసరాలకి సరిపోవట్లేదు, పెంచుకోవాలని. సో ఇది ప్రధానంగా ఏంటంటే ఆదివాసీ ప్రాంతాల్లోనే ఈ ఛత్తీస్గఢ్, లేకపోతే మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ 3 రాష్ట్రాల్లోనే ప్రధానంగా ఈ గనులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పెద్ద కంపెనీలకి వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ ఇలాంటి కంపెనీలు
టాటా కంపెనీ, ఇలాగ చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో అదానీ ఈ మధ్య ప్రతి రంగంలోకి అదానీ కంపెనీసు గౌతమ్ అదానీ నాయకత్వంలో విపరీతంగా వెళ్తున్నారు. సో వీళ్ళెళ్ళి ఇప్పుడు అక్కడ గ్రామాలని ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే ఆదివాసీల్లో మనకి ఆదివాసీలు ఇండియాలో దాదాపు 10 కోట్ల, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం, 2011 తర్వాత ఇంతవరకు జనాభా సెన్సస్ జరగలేదు. 2011 లెక్కల ప్రకారం 10,40,00,000 మంది ఇండియాలో ట్రైబల్స్ ఉన్నారు. అంటే 8.6% మొత్తం పాపులేషన్లో వాళ్ళ వాటా ఉంది. సో వాళ్ళు ఎక్కువగా అడవుల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళ పావర్టీ రేటు కూడా మనకి ఎంతో ఉందంటే 40-50% ఉంది. 2023లో నీతి ఆయోగ్ ఒక సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఒక జార్ఖండ్లోనే 42% పావర్టీ రేటు ఉంది. దేశం అంతా కూడా బాగా పావర్టీ రేట్ తగ్గిపోయినా ట్రైబల్ ఏరియాలో పావర్టీ రేట్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఈ పొలాల మీద ఆధారపడి బతికి, అట్లాగే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతికే పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్టెన్షన్ కోసం, కోల్ మైన్ కోసం ఈ గ్రామాల్ని పదే ఒకసారి కాదు, ఒకసారి ఏమో డిస్ప్లేస్ చేసి అక్కడికి వెళ్ళమంటారు. అక్కడెక్కడో మళ్ళీ సెటిల్ అయ్యి కుదురుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి కూడా వేరే చోటికి, అంటే అనేక సార్లు వీళ్ళని రిపీటెడ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. రిపీటెడ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల అక్కడ వాళ్ళ ప్రజలు ఇంతవరకు మావోయిస్టులు వాళ్ళకి అండగా నిలబడి పోరాడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టులు లేరు కాబట్టి గిరిజనుల్లో ఐక్యత కానీ, అంత పోరాట స్పిరిట్ కానీ మావోయిస్టులు ఉన్నంత కాలం ఉండదు. ఎందుకంటే చాలామందికి ఆదివాసీలను కూడా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టారు, కేసులు ఉన్నాయి.